హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 24 చూసే ముందు పార్ట్ 23 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఏం చేస్తావురా? భయంగా అడుగుతున్న తనను చూసి కన్నింగ్ స్మైల్ ఇచ్చి అలానే ఎత్తుకొని వాష్రూమ్లోకి తీసుకెళ్ళి షవర్ కింద నిలబెట్టి షవర్ ఆన్ చేశాడు. శౌర్య, అరవకు అంటూ ఒంటిని దాస్తున్న పైటను తీసేసి గదను పట్టుకున్న దగ్గర షవర్ జెల్ విత్ స్క్రబ్బర్తో తోమడం మొదలుపెట్టాడు. శౌర్య జలసీ ఫీలింగ్ అర్థం చేసుకుంటూ నొప్పిగా ఉంది మెల్లిగా అంది అమాయకంగా. ఇదే మాట వాడికి చెప్పుంటే ఇలా వాచేది కాదు. దెబ్బకు నేనేమైనా వాడికి కోఆపరేట్ చేశానని అనుకుంటున్నావా? శౌర్య చంపకు స్లాప్ ఇచ్చి కోపంగా అడిగింది. మరి గిల్లితే లాగి పెట్టి కొట్టకుండా ఏం చేశావే? ఏం చేస్తున్నాడో చూస్తూ ఉన్నావా? మెంటల్. వల్గర్గా మాట్లాడకు, నాకు ఏడుపు వస్తుంది. అప్పుడేనా నా టార్చర్ క్లాస్లో క్లాస్ పిగకుండానే ఏడుస్తాను అంటావేంటే? ఇంకా చాలా ఉంది అంటూ తోమడం ఆపి బాత్ టబ్లో వేసి శౌర్య తన షర్ట్ బటన్స్ తీస్తూ ఉంటే గుటకలు మింగుతున్న సమీరాని చూస్తూ లెట్స్ స్టార్ట్ ద రైడ్ అంటూ కన్ను కొట్టి టబ్లోకి చేరి సమీరాని స్కాన్ చేస్తూ ఉంటే సిగ్గుతో గుండెకు చేతులు అడ్డు పెట్టుకుంది సమీర. చేయి తీవే. నేను వస్తే ఏడుస్తావు, ముందే చెప్తున్నా. భయపెట్టకురా సైకో. ఎస్ ఐయామ్ అంటూ సమీర మీదకు దాడికి దిగాడు. వెచ్చటి నీళ్ళ ఆవిరవుతున్న నిట్టూర్పుల మధ్యలో సమీరలో కలిసిపోయాడు శౌర్య. శౌర్య బ్యాక్ పెయిన్, అతను ఇస్తున్న ముద్దులను దాటుతున్న హద్దులను అప్పటి వరకు కళ్ళు మూసిన సమీర కళ్ళు తెరిచి చెప్పింది, పెదవుల బంధాన్ని వేరు చేస్తూ. అంటూ తనని ఎత్తుకొని టవల్లో చుట్టి బెడ్ మీదకి చేర్చాడు. అప్పటి వరకు నీటిలో ఉండడం వల్ల నానిన శరీరం లేత గులాబీ రంగును సంతరించుకుంటే కందిన పెదవులు బుగ్గల మధ్య కొంటిగా చూస్తున్న తన చూపు అతనిలో కోపాన్ని పెంచుతోంది. లైట్స్ ఆఫ్ చేసి బాల్కనీ డోర్స్ కూడా క్లోజ్ చేసి బెడ్ మీదకి చేరి ఇద్దరికీ కలిపి బ్లాంకెట్ కప్పాడు. తన నడుమును చుట్టుకున్న అతని మునివేలు స్పర్శ శృతి మించుతూ ఉంటే ఇక చాలు పడుకో అంది అలసిన శరీరంతో. షడప్ అంటూనే ఆమెలోకి మరోసారి చేరి అణువణువు స్పృశిస్తూ తనలో ఐక్యం చేసుకున్నాడు. తన వల్ల వచ్చిన కోపాన్ని కలయికలో కలిపి చూపిస్తూ కోపాన్ని అందులో నుండి ప్రేమని చూపిస్తూ తను ప్రేమించిన అమ్మాయి తనదని, తన సమీర కేవలం తనదే అని నిరూపించుకున్నాడు ఆ రాత్రి. తెల్లారి 4 వదిలిన శౌర్య వైపు చిరు కోపంగా చూస్తూ నిజంగానే శాడిస్టురా నువ్వు అంటూ బుగ్గ కొరికింది కసితీరా. నా తింగరి పెళ్ళాం దగ్గర అలా తప్పట్లేదు, ఏం చేయమంటావు మరి అని అంటూ సమీర తలని గుండె మీద అడ్జస్ట్ చేసుకొని ముద్దు పెట్టుకున్నాడు. ప్రేమిస్తున్నావు కదా నన్ను, ఎందుకంత కోపం నాపై అని అడిగింది ఛాతీ మీద ఉన్న శౌర్య వెంట్రుకలను లాగుతూ. నొప్పే మెంటల్, నీకు కూడా నొప్పి అనిపిస్తుందా? కళ్ళు టపటపలాడిస్తూ అడుగుతున్న తన నడుము మీద గిల్లి కొన్ని నొప్పులు అందరికీ ఉంటాయి. ఇంకా కోపం అంటావా? మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళ మీద ఎక్కువ కోపం చూపిస్తామంట. నువ్వు కూడా అదే ఫిక్స్ అవ్వు. కానీ నేను నీ కోపాన్ని తట్టుకోలేను శౌర్య. ఇంకెప్పుడు నాతో మాట్లాడకుండా దూరం పెట్టకు, పడుకో అంటూ సమీర తల నిమురుతూ ఉంటే అతని ఎద మీద ముద్దు పెట్టి, యాక్సిడెంట్ చేయించింది బావ అని తెలిసినప్పుడు కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని బావ అంటే నిన్ను కీమా చేసి నిజంగానే శాడిస్ట్ అని బిల్ తెప్పించుకుంటా. సెకండ్, నేను సైలెంట్గా లేను. వాడికి జాను పెళ్ళయ్యాక స్పాట్ పెట్టాలని అనుకున్నాను. ఈలోపే వాడికి ఆత్రం ఆగక నన్ను కెలికి తన్నించుకున్నాడు. ఇదంతా నా వల్లే కదా? బాధగా అడుగుతున్న సమీరాన్ని నేకెడ్గా ఉన్న వెన్ను మీద నిమురుతూ, వాడికి నువ్వంటే ఇష్టమని మన పెళ్లి ముందు తెలియదా అని అడిగాడు. ఇష్టమని తెలుసు, కానీ మరి ఇంత రాక్షసంగా బిహేవ్ చేస్తాడని అనుకోలేదు శౌర్య. వదిలే వాడి గురించి, పడుకో, మార్నింగ్ అయిపోయింది. నన్ను టైట్ హగ్ చేసుకోవా? ఎముకలు విరిగి నామరూపం లేకుండా పోతావు నా బిగ్గి కవిట్లో. పర్లేదు, కానీ కళ్ళలో కూడా వదలనంత గట్టిగా పట్టుకో నన్ను అంటూ శౌర్యని తానే చుట్టుకుని పడుకుంది. మెంటల్ అంటూ తను కోరినట్టు గట్టిగా హత్తుకొని పడుకున్నాడు శౌర్య కూడా. సూర్యుడు ప్రకాశించి తన కిరణాన్ని ప్రపంచం నలుమూలలకు విస్తరించిన జంట పాముల ఒకరినొకరు పెనవేసుకుని పడుకున్న శౌర్య సమీరలను చేరలేకపోతున్నాయి. సైలెంట్లో ఉన్న ఫోన్ వాళ్ళని డిస్టర్బ్ చేయలేకుంది. 10 దాటాక మెలకువ వచ్చిన శౌర్యకి లైట్గా బద్ధకం
ఇంకా తల తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటే పక్కనే ఉన్న సమీరాని చూశాడు. తన గుండెల్లో ఒదిగి పడుకుంది, ఎలాంటి భయాలు సందేహాలు లేకుండా. మస్క చీకటిలో ముద్దుగా అనంత విశ్వంలో నల్ల రంగు పూసుకున్న ఆకాశంలో మెరిసే నక్షత్రంలా కనిపిస్తుంది తెల్లటి మోముతో. తన నుదుటిన ముద్దు పెట్టి చెంప మీద తట్టి లేపుతూ ఓయ్ అన్నాడు చిన్నగా. అంటూ ఇంకా తనలోకి చేరిపోతూ ఉంటే ఆపి టైం 10 దాటింది సమీ అన్నాడు చెదురున్న తన జుట్టును సరిచేస్తూ. లేవగలవా? ఫీవరిష్గా అనిపిస్తుందిరా, కాసేపు పడుకుంటాను. నైట్ షవర్ ప్లస్ నైట్ అవుట్ రీజన్ అని అర్థమై బాగా వీక్నెస్గా ఉందా అని అడిగాడు. కొంచెం. హాస్పిటల్కి వెళ్దామా? వద్దు శౌర్య, కొన్ని పిల్స్ ప్రిస్క్రైబ్ చేస్తాను, అవి తీసుకురా చాలు. కళ్ళు మూసుకుని చెప్తున్న సమీర కళ్ళకి ముక్కుకి ఒక ముద్దు అద్ది నువ్వు పడుకో, నేను వెళ్తాను అంటూ సమీరకి నిండుగా బ్లాంకెట్ కప్పి తను ఫ్రెష్ అయ్యి వచ్చాడు. రెడీ అయ్యి కిందకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే హాల్లో ఉన్న సత్యమూర్తి గారు అడిగారు సమీర ఇంకా లేవలేదా అని. హెల్త్ బాగాలేదంట డాడ్, పడుకుంది అని చెప్పి తను తిని సమీర కోసం మిల్క్ తీసుకెళ్లాడు పైకి. వద్దని తానెంత చెప్పినా బలవంతంగా పట్టించి షాప్కి వెళ్తున్నా, కాల్ చేస్తా, ఏ మెడిసిన్ కావాలో చెప్పు అంటూ ఫోన్, కార్ కీస్, వ్యాలెట్ తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. కాలేజ్ కోసమని రెడీ అయిన జాను శౌర్య మాటలు విని అతను బయటకు వెళ్ళగానే వాళ్ళ రూమ్కి వచ్చింది. డోర్ ఓపెన్ చేసి చూసింది సమీరాని. ఫుల్గా బ్లాంకెట్ కప్పి ముడుచుకొని పడుకుని తనని చూసి ఏమైనా ఇంజెక్షన్ ఇస్తే బెటర్ అనుకుంది, కానీ ఆగిపోయింది. మళ్ళీ అది తనకి అనవసరం అన్నట్టు డోర్ యథావిధిగా దగ్గరకు వేసేసి కాలేజ్కి వెళ్ళిపోయింది లీవ్ అప్లై చేయడానికి. జానుని ఓ కంట గమనిస్తున్న ఆద్యకి మాత్రం ఒళ్ళు ఉడికిపోతోంది జానులో మార్పు మొదలవుతున్నందుకు. అరగంటకు తిరిగి వచ్చిన శౌర్య సమీర దగ్గరకు వెళ్లే కంటే ముందు కిచెన్లోకి వెళ్ళి ఫ్రీ డైజెస్టివ్ ఫుడ్ ప్లేట్లో సర్ది తీసుకెళ్ళి తనని ఎత్తుకొని వాష్రూమ్లో దించి బ్రష్ చేయించి బయటకు తీసుకొచ్చాడు. ఇష్టంగా తన పనులన్నీ ఓపిగ్గా చేస్తున్న శౌర్య ప్రేమని గుండెల్లో నింపుకుంటూ ఎత్తుకుని అతని వీపు చుట్టూ 2 కాళ్ళు వేసి 2 చేతులు మెడ చుట్టూ వేసి చిన్న పిల్లలా మారిపోయింది. నవ్వుతూ తనని బెడ్ మీద దించి ఎక్కువ చేస్తున్నావు అనిపించట్లా అని అడిగాడు రోస్ట్ బెడ్ తన నోటికి అందిస్తూ. అస్సలు లేదు అంటూ శౌర్య ఒడిలోనే కూర్చొని తింటూ నన్ను పేషెంట్ చేసింది నువ్వే, కాబట్టి నువ్వే మోయాలి అంటూ బుద్ధిగా పెట్టింది తినేసి టాబ్లెట్స్ వేసుకొని మళ్ళీ నీరసంగా ముఖం పెట్టింది. ఏమైందే? చిక్కులు పడ్డ తన జుట్టు సరిచేస్తూ అడిగాడు. బ్యాక్ పెయిన్ రా. సడన్గా ఏంటి? సడన్గా ఏం కాదు, నైట్ తమరిచ్చిన పనిష్మెంట్. ఇంకోసారి టబ్లో రొమాన్స్ చేయి, చెప్తాను ఈ పని. అందుకే పెయినా? అప్పటి నుండి. మరి ఆపమని చెప్పచ్చు కదా, అసలే కోపంగా ఉన్నావు, ఇంకా ఆపమని ఎలా చెప్పమంటావు? అందుకే భరించు అంటూ సమీర ఎద మీద ఇంకో బయటిచ్చి తనని పక్కన కూర్చోబెట్టాడు. ఈరోజు ఆఫీస్కి వెళ్ళవా అని అడిగింది. నో. ఏమైనా వర్క్ ఉంటే ఇక్కడి నుండే. జాను పెళ్లి కోసమా? జుట్టు ముడేస్తూ అడిగింది. నా వైఫ్తో టైం స్పెండ్ చేయాలనుంది అని చెప్పి సమీరని దగ్గరికి తీసుకొని షాపింగ్కి వెళ్దాం. మొన్న తీసుకోలేదు కదా నువ్వు అని అడిగాడు. వద్దు శౌర్య. మూడీగా చెప్పిన సమీర మాటకు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు సమీ. ఇప్పుడు నువ్వు నా వైఫ్వి, చాలా మందిని కలవాల్సి వస్తుంది. యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. ఈవినింగ్ వెళ్దాం, రెస్ట్ తీసుకో అని చెప్పి రూమ్ దాటికి బయటికి వస్తూ ఉండగా ఆపింది. ఏంటని చూస్తున్న భర్తని కళ్ళతోనే దగ్గరకు రమ్మన్నట్టు సైగ చేసింది. దగ్గరకు వచ్చిన శౌర్యని బెడ్ పై నుండే కూర్చొని హత్తుకొని వదులుతూ ఇప్పుడు వెళ్ళు అంది. స్టూపిడ్. ప్రేమగా కసురుతూనే తన తల నిమిరి బయటకు వెళ్ళిపోయాడు శౌర్య. కొంచెంగా తగ్గుతున్న బాడీ పెయిన్స్కి ఇంకో న్యాప్ వేసి కంప్లీట్ రెస్ట్ తీసుకుని తను ఈవినింగ్ బయటకు వచ్చింది. ఏమ్మా, హెల్త్ అప్సెట్ అయిందంట? కొంచెం ఫీవర్ పట్టుకుంది మావయ్య, ఇప్పుడు బాగానే ఉంది. చలిలో ఎక్కువ తెరక్కు, జాగ్రత్త సమీరా. అలాగే మావయ్య. ఆయన ఇంకా రాలేదా? లేదు, పని పడిందని ఆఫీస్కి వెళ్ళాడు. ఓకే మావయ్య అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి నైట్కి ఏం కావాలో కుక్స్కి లిస్ట్ చెప్పి బయటకు వచ్చేసరికి ఇంట్లోకి వస్తూ కనిపించాడు శౌర్య. తనని చూసి దగ్గరికి వస్తూ హెల్త్ ఓకేనా అని అడిగాడు. ఫోర్ హెడ్ మీద టెంపరేచర్ చెక్ చేస్తూ. కాఫీ ఇవ్వనా? నేను తెచ్చుకుంటాను, నువ్వు వెళ్ళు అని చెప్పి కిచెన్ వైపు వెళ్తున్న అతన్ని ఆపి నేను నిజంగానే బాగానే ఉన్నాను, కానీ మావే ఉన్నారు, వెళ్ళి కూర్చో అని నవ్వుతూ కసిరి కిచెన్లోకి వెళ్ళి ఇద్దరికి చెరో కప్ తీసుకొచ్చి ఇచ్చింది. కప్ అందుకుంటూ వెళ్ళి డ్రెస్అప్ అయ్యిరా అన్నాడు.
"ఉమ్," అని వెళ్ళిన సమీరాని ఉద్దేశిస్తూ ఏదో జరిగిందని విన్నాను అన్నారు కాఫీ తాగుతూ సత్యమూర్తి గారు. గగన్ గురించి మాట్లాడుతున్నారు అని అర్థమై హా నాన్న ఓవర్గా రియాక్ట్ అయ్యాడు. నా స్టైల్లో బుద్ధి చెప్పొచ్చాను. మంచి పని చేశావు. లేదంటే మనింటి మహాలక్ష్మిని తాకడానికి చూస్తాడా? గంభీరంగా అంటున్న తండ్రి మాటలకి చిన్నగా నవ్వి మీకెలా తెలిసింది అని అడిగాడు. రిషి చెప్పాడు. పెళ్ళికి ఇబ్బంది ఉండదు కదా, నేను చూసుకుంటాను, మీరు రిలీఫ్గా ఉండండి. "ఉమ్, మీరెక్కడికి?" సమీరకి శారీస్ తీసుకోవాలి నాన్న, మా పెళ్ళి కూడా సింపుల్గా అయిపోయింది. పాపం తను జ్యువెలరీ శారీస్ ఏవి తీసుకోకుండానే ఈ ఇంట్లో నార్మల్ అమ్మాయిలా వచ్చేసింది. ఉంటుంది కదా ప్రతి అమ్మాయికి, నా పెళ్ళి ఇలా జరగాలి, బోల్డ్ ఎంత షాపింగ్ చేయాలి, మంచి నగలు కొనుక్కోవాలి అని. సమీర ఇప్పటికీ వద్దంటుంది. అప్పుడప్పుడు నేను టార్చర్ చేస్తున్నా సరే అది ప్రేమే చూపిస్తూ ఉంటుంది. అది కేవలం కోరుకున్నది నన్ను మాత్రమే నాన్న. నా ఆస్తిలో రూపాయి కూడా దానికి వద్దు, ఎప్పుడు కూడా కేవలం నన్ను మాత్రమే కోరుకుంటుంది. సమీర గురించి నాకు తెలియని విషయాలు కాదు ఇవన్నీ. తనని బాగా చూసుకో, అదే చాలు మనకి. నువ్వు పెళ్ళి అనగానే మన మధ్యన 2 ఏళ్ల దూరాన్ని కూడా శాశ్వతంగా చెరిపేసి పెళ్ళికి ఒప్పుకుంది. తన ఇంట్లో వాళ్ళని సైతం కాదని. అలాంటి అమ్మాయికి ప్రేమ పంచడం కన్నా మనం ఏం చేయలేం కన్నా. ఏంటి కాన్వర్జేషన్ అని అడుగుతూ వస్తున్న తనని చూసి ఏం లేదు అన్నట్టు తలూపి వెళ్ళొస్తాను నాన్న అని చెప్పి బయలుదేరాడు. కార్ స్టార్ట్ చేశాక చున్నీ సరిచేస్తూ కూర్చున్న సమీర చేయి పట్టుకొని లాక్కొని లవ్ యూ పిల్ల అన్నాడు నవ్వుతూ. ఆశ్చర్యంగా చూస్తోంది సమీర. ఎందుకే అలా చూస్తున్నావు? ఫస్ట్ టైం నువ్వు నాకు ఇలానే ప్రపోజ్ చేసావు శౌర్య. ఆ రోజులు అప్పటి శౌర్య గుర్తొచ్చాడు. ఆహా, మిస్ అవుతున్నావు వాడిని? ఐబ్రో అప్ చేసి అడుగుతున్న అతని బుగ్గల్లో వచ్చి మాయమైన డింపుల్ని చూస్తూ కొంచెం అప్పుడప్పుడు నవ్వచ్చు కదా, మరి కోపంగా తయారయ్యావు అసలు అంది అలకగా. నీకోసం మారుతానులే అంటూ సమీర పెదవుల మీద తన పెదవులు అద్దుతూ నా కోసం నిన్ను నువ్వే నాకు ఇచ్చేసుకున్నావు, నువ్వు అడిగిన ఈ కోరిక తీర్చలేనా అని చెప్పి వదులుతూ సమీర ఎక్స్ప్రెషన్ని గమనించాడు. వియర్డ్గా చూస్తుంది తను. నవ్వి చూడకలా అన్నాడు సైడ్ స్మైల్తో. స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నావు శౌర్య. ఏం మాట్లాడుకున్నాను నేను వచ్చే ముందు నువ్వు మావయ్య అని అడిగింది. మా తండ్రి కొడుకుల మధ్య బోల్డ్ ఉంటాయి, అన్నీ చెప్పాలా? అవసరం లేదులే, నువ్వే దాచుకో అని చెప్పి కిటికీ వైపు చూస్తున్న తనని చూసి నవ్వి సైలెంట్గా షాపింగ్ మాల్ దగ్గర ఆపి తానే స్వయంగా సమీర కోసం అన్నీ సెలెక్ట్ చేస్తూ ఉంటే బాబోయ్ నువ్వేనా నా కోసం ఇంత టైం స్పెండ్ చేసి షాపింగ్ చేయడం అని అడిగింది. ఎక్కువ షాక్ అవ్వకు, పట్టు చీరలు షాపింగ్ అయింది, మరి డిజైనర్ శారీస్ అని అడిగాడు. అప్పటికే పక్కకు పెట్టిన 30 చీరల వైపు, వాటి కాస్ట్ వైపు ఇంతింత కళ్ళేసుకొని చూస్తున్న తనను గమనిస్తూ ఓయ్ నిన్నే అన్నాడు. వామ్మో, ఇన్ని శారీస్ నేనేం చేసుకోను శౌర్య, ఈ జన్మకి సరిపడా కొనేస్తావా అంది భయంగా. అలా కొనాలి అంటే నాకు ఈ జన్మ సరిపోదులే కానీ పద అంటూ జార్జెట్ ఇంకా అస్సాం సిల్క్, టస్సర్ సిల్క్, కాంజీవరం చీరలు, బాందిని శారీస్ కారు సరిపోకుంటే ఇంటికి ఫోన్ చేసి మరో కారు పంపమని చెప్పి నగలు కూడా కొనేశాడు. ఒక్క 4 గంటల్లో 80 లక్షలు బొక్క పెట్టిన భర్త వైపు గుర్రుగా చూస్తూ పెళ్ళికి ఎంత షాపింగా, పెళ్లి కూతురు కూడా ఇన్ని కొనుక్కొని ఉండదు తెలుసా అంటున్న తనని చూసి చిన్నగా నవ్వి నా సమీ పెళ్లి కూతురుని మించిపోవాలి మరి అంటూ తన కుడి చేతిని పట్టుకొని పెదవులు కానించుకున్నాడు ముద్దుగా. శాడీస్లో సాఫ్ట్ కార్నర్ స్టార్ట్ అయిందా అని నవ్వుతూ అడుగుతున్న సమీర వేలిని నోట్లో పెట్టుకొని కసక్కుని కొరికి సమీర గుర్రుగా చేసేలా చేశాడు. ఏంటి ఆ చూపు, ఎందుకు కొరికావు? నువ్వేగా నాలో శాడీస్ కనిపించలేదు అని బెంగ పెట్టుకున్నావు. నువ్వే చేస్తున్నావు నన్నలా. ఇంటికి వచ్చా పద లోపలికి. గొడవలు పడి ఎప్పుడు ఇంటికి వచ్చామో కూడా తెలియకుండా ఉన్న తను పతి మాటకి అడుగు బయట పెడుతూ ఉండగా తన చేయి పట్టుకుని ఆపి జానుకి రేపు పసుపు కొట్టడం పొద్దునే స్టార్ట్ అవుతుంది, వదినగా తనకి అన్ని దగ్గరుండి చూసుకుంటావా అని అడిగాడు రిక్వెస్ట్గా. నువ్వు అడగాల. జానుకి నేను ఇష్టం లేకపోయినా తనంటే నాకు ఎప్పుడూ ఇష్టమే శౌర్య. నువ్వు ఈ మాట చెప్పకపోయినా నేనే దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పి లోపలికి వెళ్ళింది. తన మాటలు అతనికి సాటిస్ఫాక్షన్ ఇస్తే కార్నర్ స్మైల్ ఇచ్చి కార్ పార్క్ చేసి షాపింగ్ బ్యాగ్స్ లోపల పెట్టమని చెప్పి తను కూడా లోపలికి వెళ్ళాడు. రేపటి పసుపు ముహూర్తానికి అన్నిటినీ సిద్ధం చేస్తున్న వర్కర్స్ని చూసి సత్యమూర్తి గారిని పలకరించి ఇంటిని పరిశీలనగా చూసింది. సమీర ఏం చేస్తుందో అని చూస్తున్న శౌర్యని గమనించి మెయిడ్స్కి చెప్పకుండా తానే కిచెన్లోకి వెళ్ళి టెట్రా ప్యాక్ నుండి
జ్యూస్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసి అతని చేతికి అందించింది. ఒక సిప్ వేసి తన నోటికి అందించాడు శౌర్య. నువ్వు కూడా అలసిపోయావంటూ. అక్కడే ఉన్న ఆద్య వాళ్ళని అలా చూసి ముఖం మార్చుకుంటే చూసి చూడలేనట్టు వదిలేసింది జాను. శౌర్య ఇచ్చిన జ్యూస్ కొంచెం తాగి తిరిగి గ్లాస్ అతని చేతిలో పెడుతూ, శౌర్య, ఇంటికి కట్టడానికి తోరణాలు కావాలి, బంతిపూలు మామిడాకులు తీసుకురమ్మని చెప్పు. అలాగే పెళ్లికి ఎక్కువ టైం లేదు కాబట్టి శుభలేఖలు త్వరగా ప్రింట్ అయితే బెటర్ అని చెప్పి ఆపింది. ఓవైపు రేపటి కోసం తెచ్చిన సామానులో పసుపు కొమ్ములు ఎన్ని కిలోలున్నాయో లెక్క చూస్తూ జ్యూస్ సిప్ చేస్తున్న సమీరాని గమనిస్తున్న శౌర్య తను చెప్పిన మాటలకు సరే అంటూ ఫోన్ అందుకొని అప్పటికప్పుడు రాజ్కి విషయం చేరవేశాడు. సమీర చెప్పిన మాట తూచా తప్పకుండా. పసుపు కుంకుమరాళ్ళు అన్నీ కరెక్ట్గా ఉండేసరికి పసుపు కొమ్ములను ఖాళీగా ఉన్న గదిలో ఆరబెట్టి శౌర్య దగ్గరికి వచ్చి కూర్చుంటూ మెహందీ ఆర్టిస్టులకు మేకప్ ఆర్టిస్టులకు ఫోన్ చేసి ప్రీ బుకింగ్ చేయి, మళ్ళీ బిజీ అంటారు, మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి మనమే అలర్ట్గా ఉండాలి కదా అంటూ పెద్దమ్మ పద్మకి ఫోన్ చేసి, ఇక్కడ ముత్తైదులను ఎవరిని పిలవాలో నాకు తెలియడం లేదు పెద్దమ్మ, కొంచెం పెద్ద వయసు ఉన్నవాళ్ళని పంపు, వాళ్ళు చేయి వేస్తే మంచిది అని చెప్పి కాల్ కట్ చేసి శౌర్య వైపు చూసింది. మన రిలేటివ్స్ వస్తారు సమీ అన్నాడు. రానివ్వు శౌర్య, అటువైపు వాళ్ళు కూడా నా బంధువులే కదా అని చెప్పి సత్యమూర్తి గారిని చూసి, భోజనం చేశారా మావయ్య అని అడిగింది. లేదమ్మా, తినాలి అన్నాడు ఆయన. లేట్ అయింది, ఉదయం 5ంటికే ముహూర్తం, ఈ పాటికే తిని పడుకుంటే పొద్దునే లేవడానికి అవుతుంది కదా మావయ్య అంటూనే డైనింగ్ హాల్లోకి వెళ్ళి రండి వడ్డిస్తున్నాను అంది. వస్తున్నాను తల్లి నవ్వుతూ చెప్పి తన ఇంటికి కొత్త కళ అమరుస్తున్న కోడల వైపు గర్వంగా చూస్తూ చైర్లో కూర్చొని తింటున్నారు. శౌర్య, నువ్వు కూడా రా, తర్వాత తింటాలే, ముందు నాన్నని తిని నువ్వు చెప్తూ తన ఫ్రెండ్స్కి కాల్ చేసి ఇన్వైట్ చేస్తున్నాడు ఒక్కొక్కరిని. సత్యమూర్తి గారు తిని వెళ్తూ మీరు కూడా త్వరగా తిని పడుకోండి అని చెప్పి శౌర్య దగ్గర ఆగి, నీ డెసిషన్ నీ చాయిస్ ఎప్పుడు పర్ఫెక్ట్గానే ఉంటుంది శౌర్య అని కాంప్లిమెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు ఆయన. కారణం తెలియకపోవడానికి అతనేం చిన్న పిల్లాడు కాదు కదా, సమీర గురించి అంటున్నారు అని అర్థమై మనసులోనే సమీరకి థ్యాంక్స్ చెప్పుకొని జాను వైపు చూసి తిన్నావా అని అడిగాడు. తినేసామన్నయ్య, నువ్వే తినలేదు అని చెప్పి అక్కడ నుండి వెళ్తుంది. సమీర కలివిడిగా అన్నీ చేయడం జానుకి నచ్చింది. రిషితో తనకి పెళ్లి కాకపోవడానికి కారణం తానే అనుకొని పీకల దాకా కోపం తెచ్చుకుంది. బట్ ఇప్పుడు తనలా ఓన్గా ఫీల్ అవుతూ అన్ని పనులు చేయడం చాలా నచ్చింది జానుకి. రిషికి ఫోన్ చేసి మాట్లాడుతూ నిద్రలోకి జారుకుంది. మరోవైపు ఆద్యకి ఒళ్ళు మంట. జాను సమీర విషయంలో పాజిటివ్గా రెస్పాండ్ అవడం తనకి గిట్టట్లేదు. ఎలా అయినా గగన్ని కలవాలని అనుకుంది మనసులో. గగన్ హాస్పిటల్లో ఉండడం వల్ల అతన్ని కాంటాక్ట్ కాలేకపోయింది. భోజనానికి కూర్చున్న శౌర్యకి వడ్డిస్తూ జాను పెళ్లి బట్టలు స్టిచ్ చేస్తున్న ఆ బొటిక్ ఆమెకి కొంచెం త్వరగా కానివ్వమని చెప్పు శౌర్య, ఎల్లుండి కదా పెళ్లి కూతురు చేయడం, లేట్ అయితే బాగోదు అని చెప్పి కర్రీస్ పెడుతున్న తనని ఆపుతూ నువ్వు కూడా కూర్చో అన్నాడు. తర్వాత తింటానులే అని అంటున్న ఆమె మాటలు లెక్క చేయకుండా ఒడిలో కూర్చోబెట్టుకుని తాను తింటూ సమీరాకి తినిపిస్తూ భోజనం పూర్తి చేసి రూమ్కి వెళ్తున్నా వచ్చేయి అన్నాడు. ఇవన్నీ క్లియర్ చేసి వస్తానులే, పని వాళ్ళు చూసుకుంటారు, నువ్వు పద. ఒకసారి స్టోర్ రూమ్కి వెళ్ళాలి శౌర్య, పసుపు దంచడానికి రోకళ్ళు వెతికి వస్తాను, నువ్వు వెళ్ళు అని అతన్ని పంపి స్టోర్ రూమ్కి వెళ్ళి తనకి కావలసినవన్నీ సిద్ధం చేసి పెట్టుకొని ఇవన్నీ రేపు ఇంటి ముందు పోర్టికోలో సిద్ధం చేయమని జోకీకి చెప్పి రూమ్లోకి వచ్చేసరికి ఫ్రెష్ అయి బెడ్ మీద కూర్చొని ఫోన్ చూస్తూ కనిపించాడు శౌర్య. అతన్ని మాట్లాడించకుండా స్నానం చేసి వచ్చి మాయిశ్చరైజర్ అప్లై చేస్తూ మిర్రర్ నుండి అతన్ని చూసింది. బెడ్ మీద బోర్లా పడుకొని ముఖం కింద 2 చేతులు సపోర్ట్ పెట్టుకొని తననే తేరిపారా చూస్తున్నాడు. శాడిస్ట్, ఏంటలా చూస్తున్నావు, బెడ్ ఎక్కడానికి ఇంకెంత టైం తీసుకుంటావా అని. వస్తే మాత్రం ఏమిటట, ఏదో నాకు కావాల్సింది నేను తీసుకుంటాలే, ఎక్కువ చేయకు, ఈరోజు నో రొమాన్స్, బుద్ధిగా పడుకో అంటూ లైట్స్ ఆఫ్ చేసి బెడ్కి మరోవైపు తిరిగి పడుకున్న తనని గుర్రుగా చూస్తూ అన్యాయమే సైకుదానా అరిచాడు చిన్నగా. అన్యాయం లేదు, ఆనపకాయ లేదు, కానీ పడుకో శౌర్య, జాను పెళ్లి వరకు వీటన్నిటికీ బ్రేక్ ఇద్దాం. ఎందుకు సమీరని మీదకి లాక్కుంటూ అడిగాడు. ఎర్లీ మార్నింగ్ చేసే పనులు చాలా ఉంటాయి కాబట్టి, అవి చేయాలి అంటే ఇప్పుడు మనం తొందరగా పడుకోవాలి కాబట్టి. రాక్షసి,
థ్యాంక్ యూ. స్ట్రైట్గా పడుకో. ఏ ఎందుకు? నీ మీద పడుకుంటాను. ఎందుకు? పోవే. ఏమీ లేని దానికి అడ్వాన్స్లు ఎందుకు? మరోవైపు తిరుగుతూ అంటున్న శౌర్యని స్ట్రైట్గా లాగి తన మీద బుజ్జి కుక్క పిల్లలా పడుకొని బ్లాంకెట్ కప్పింది ఇద్దరికి. ముందు వద్దని చెప్పినా తర్వాత తన మీదకి ఇష్టంగా మోస్తూ సమీర వేసుకున్న టీషర్ట్ లోపల నుండి వీపును నిమురుతూ థ్యాంక్స్ పిల్ల అన్నాడు. ఎందుకు? చాలా వాటికి అంటూ తల మీద ముద్దు పెట్టుకొని ఫీవర్ తగ్గిందా పూర్తిగా? అన్వెల్గా అనిపిస్తే చెప్పు ఇప్పుడే అన్నాడు లాలనగా. జాను పెళ్లి పనులు మొదలైపోయాయి. రండి మరి మనం కూడా చూసేద్దాం. ఎటువంటి గొడవలు లేకుండా ఈ పెళ్లి హ్యాపీగా జరిగిపోతుందా? ఆంటీ కమల్ పరిస్థితి ఏమిటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి మరి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.